తెలంగాణలో నేటి నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యాచరణను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మూడోసారి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోందని సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. గ్రామ వార్డు సభలు నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం, 10 వారాల పాటు వారానికో ప్రత్యేక విభాగం శాఖ కార్యక్రమాలపై వారోత్సవాలను ప్రభుత్వం చేపట్టనుంది. అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించి 1,00,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరా మహిళా శక్తి కింద కొత్తగా వ్యాపారాభివృద్ధికి అవకాశాలు గుర్తించడంతో పాటు అన్ని జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రారంభించనుంది. రోజుల కార్యక్రమంలో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యులు చేయనుంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందస్తు ఉత్సవంగా మార్చి 6 నుంచి ఈ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఇందులో భాగస్వామ్యులను చేసింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 అంచెల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమంలో పౌర సేవలతో ముడిపడిన అన్ని శాఖలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ దస్త్రాలను పరిష్కరిస్తారు. నేటి నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయనుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలు మార్చే దిశగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య మెరుగుదలే లక్ష్యంగా 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణలో నేటి నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యాచరణను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తేజస్వి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజల్లోకి వెళ్తుంది. ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే గ్రామ సర్పంచ్ వరకు ఈ యాక్షన్ ప్లాన్ లో పాల్గొనడంతో పాటు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా ఈ కార్యక్రమాలను రూపొందించారు. అందుకోసం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని రూపొందించారు. 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్లతో, మంత్రులతో పాటు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి చేరువయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అంటే గ్రామాలు, అదేవిధంగా నగరాలు, పట్టణాల అభివృద్ధితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి అభివృద్ధి కోసం కావాల్సినటువంటి కార్యాచరణను, అందుకు కావాల్సిన నిధుల కేటాయింపు విషయాలను పరిశీలించడంతో పాటు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు ఇందులో భాగస్వామ్యం అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజు జిల్లా సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి ప్రజల్లోకి, అదేవిధంగా పల్లెల రూపురేఖలను మార్చడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి, అందుకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేయాలి, ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరుతున్నాయా, ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రేషన్ బియ్యము, సన్న బియ్యము, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుల పంపిణీ అంశాలతో పాటు ఇతర కార్యక్రమాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ను కూడా ప్రజల్లో వెళ్ళి తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాల అమలు తీరు పట్ల కలెక్టర్లు, అదేవిధంగా జిల్లా అధికారులు పూర్తిగా ప్రజల దగ్గరికి వెళ్ళి
ప్రజా సమస్యలను తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి వాటిని వెంటనే పరిష్కరించడంతో పాటు ప్రజల సంబంధించినటువంటి సమస్యలతో పాటు ఆ గ్రామ అభివృద్ధి, అదే విధంగా పట్టణాల అభివృద్ధి పట్ల చర్యలు చేపట్టే విధంగా అక్కడ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడంతో పాటు ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, నగరాల్లో డ్రైనేజ్ సమస్య, తాగునీటి సమస్య, అదేవిధంగా రైతులకు, మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు లబ్ధిదారులకు చేరువయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం. మొత్తంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్ అమల్లో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు గ్రామ స్థాయిలో ఇటు సర్పంచులు, మండలంలో అటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, ఎంటీఓలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బాధ్యతాయుతంగా పనిచేయాలన్నటువంటి పిలుపును ముఖ్యమంత్రి ఇచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా ఈ యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఈ రోజు నుండి జూన్ 12 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. తేజస్వి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.